గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భీష్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాంజలి సమర్పించి నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం వరంగల్ అధ్యక్షుడు మురళి, ఆదిలాబాద్ అధ్యక్షుడు భూమన్న, నాయకులు అశోక్, నాగేష్, అరుణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. महाराज की जय गंगपुत्र जय गंगपुत्र जय गंगपुत्र जय गंगपुत्र अंदर ये चुनाव जय गंगपुत्र जय गंगपुत्र మన గంగపుత్ర దేవుడు భీష్ముడు కాబట్టి ఆయనది గంగపుత్రుగా పుట్టిన ప్రతి ఒక్కడు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు కూడా ఆ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా తప్పకుండా చేసుకోవాల్సిన బాధ్యత గంగపుత్రుల మీద ఉన్నది కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషం ఉన్నది. నాకు ఇక్కడికి నాకు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ కార్యక్రమం అటెండ్ చేసినందుకు ఈ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ, అశోక్ గారికి, అందరికీ, మొత్తం సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపు. మన గంగపుత్ర దేవుడు భీష్ముడు కాబట్టి ఆయన పెండింగ్ వేతనాల కోసం రిమ్స్లో పనిచేసే 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులు చేపడుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. 5 రోజులుగా విధులు బహిష్కరించి తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నిరవధిక సమ్మె శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేసి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నినదించారు. ఇక 8 నెలలుగా వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నవీన్ అన్నారు. కనీసం ఉద్యోగ భద్రతపై కూడా స్పష్టతను ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు దాదాపు ఐదో రోజుకు చేరుకున్నది నిరసన కార్యక్రమము. ఈరోజు వంట వార్పు కార్యక్రమం అనేది ఈ సమ్మెలో భాగంగా చేస్తున్నాము. దాదాపు 4 రోజుల నుంచి భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఈరోజు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్న వేతనాలు అనేది క్లియర్ చేయకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజుకు 5 రోజులు గడిచినా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ అక్కడ డిఎంఈ నుంచి కానీ ఫైల్ అనేది క్లియర్ చేయలేదు. పెండింగ్లో ఉన్న 8 నెలల వేతనాలనే చెల్లించాలని చెప్పేసి 5 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వీటిపైన సాలరీస్ క్లియర్ చేయించలేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు దాదాపు 5వ రోజుకు చేరుకున్నది నిరసన కార్యక్రమము. ఈరోజు వంట వార్పు కార్యక్రమం అనేది